ఈ బైబిల్ అంతా తిరగేయండి, అలాంటి ఒక మొక్క ఇక్కడ ఉంటే కనుక నేను వదిలిపెట్టేస్తాను యేసుప్రభుని. కల్వరి టెంపుల్ ఇలాంటి బుక్ ఉండదా? నేను అదే అంటున్నానబ్బా, బ్యాగ్లో టెక్స్ట్ బుక్లు వేసుకొని బడి చుట్టూ తిరిగి వస్తే రాదు చదువు. ఓకే, ఈ బైబిల్ని వేసుకొని అలా వీళ్ళు ఇలా వస్తుంటే రాదు. నువ్వు కథలు చెప్పుకుంటూ, నేను అదే అంటున్నాను, పిల్లలు లేక బాధపడుతున్నారా అని బైబిల్లో లేదబ్బా. రోగాలతో బాధపడుతున్నాను బైబిల్లో లేదు, అప్పులతో బాధపడుతున్నావా బైబిల్లో లేదు, ఉద్యోగం రాక బాధపడుతున్నావా బైబిల్లో లేదు, విడాకులు రాక బాధపడుతున్నావా బైబిల్లో లేదు. కానీ పొద్దున్న లేస్తే చాలా మంది పాస్టర్లు ఇలానే ఎగ్జాంపుల్ చెప్తారు కదా. నేను అదే అంటున్నా, వాళ్ళని పాస్టర్లు అని ఎలా అంటున్నావు అంటున్నా. అరే వాళ్ళు చెప్తున్నారు, మీ వాళ్ళు నమ్ముతున్నారు, ఇంకా మాకేం తెలుసు. నన్ను ఏం చేయమంటావు దానికి? అదే నా బాధ, నా బాధ అదే. పాస్టర్లు కాని వాళ్ళంతా పాస్టర్లు అని పేరు తగిలించుకొని సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఎలాగైతే నా ధర్మం కోసం పోరాడుతున్నా అని హైందవ ధర్మాన్ని దారుణం చేస్తున్నాడో, టార్గెట్ చేస్తున్నాడు. మీరు ఇటు రాకండి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న లోపాలు, మీరు క్రిస్టియానిటీలో ఉన్న లోపాలని మాట్లాడడానికి బాగానే ఉంటుంది, కానీ లేలే ఎందుకు ఈ వ్యక్తిని ప్రస్తావిస్తున్నా అంటే, ఈ వ్యక్తి హైందవుడు కాకపోయినా ఈ వ్యక్తి క్రైస్తవ కాలంలో చూపించి క్రైస్తవాన్ని తిడుతున్నాడు.